నమస్తే వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సమావేశంలో కలెక్టర్ చిత్రా మిశ్రా. రిమాండ్ ఖైదీ అకౌంట్ నుండి డబ్బులు మాయం. మొబైల్ ఫోన్ ద్వారా 6 లక్షలు చోరీ. ఘనంగా ఆర్బీవీఆర్ఆర్ వర్ధంతి. నివాళులర్పించిన రెడ్డి సంఘ ప్రతినిధులు. అవినీతిపై చర్యలు తీసుకోవడంలో మున్సిపల్ శాఖ విఫలం. ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్న రవీందర్ సింగ్. ఇక వార్తల్లోని వివరాలు. పేద ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత కల్పిస్తుందని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం పాపాయపల్లిలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చొప్పదండి నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, ఆర్డీఓ మహేశ్వర్, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. స్త్రీ శిశు సంక్షేమం, స్థానిక సంస్థలు, ఇందిరమ్మ ఇండ్లు, ప్రజావాణి సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లా మండల గ్రామ స్థాయిలో వచ్చిన దరఖాస్తుల్ని పరిశీలించి పరిష్కరిస్తున్నట్లు వివరించారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ అధికారులంతా సమన్వయంతో ముందుకు సాగుతూ ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తున్నామన్నారు. ఆయా శాఖల అధికారులు నియోజకవర్గంలోని 6 మండలాల్లో ప్రభుత్వ పథకాలు పొందుతున్న లబ్ధిదారుల వివరాలు వివరించారు. రైతు బీమా, కళ్యాణలక్ష్మి, రైతు భరోసా, మహాలక్ష్మి, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, చేయూత పెన్షను, అంగన్వాడీ కేంద్రాల సేవలు, ఆయిల్ ఫామ్ సాగు వివరాలు తెలియజేశారు. పార్టీలతో సంబంధం లేకుండా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తున్నామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. గతంలో రేషన్ దుకాణాల్లో దొడ్డు బియ్యం ఇచ్చేవారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్న బియ్యం ఇస్తూ పేదల కడుపు నింపుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో పాటు జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ, ఆర్డీఓ మహేశ్వర్, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఎవరైనా ఎక్కడైనా మా నాయకులైనా మా సర్పంచ్లైనా ఎవరైనా నా పేరు చెప్పి కానీ ప్రభుత్వం పేరు చెప్పి కానీ ఎక్కడైనా ఒక రూపాయి అడిగితే నాకు చెప్పండి, వాళ్ళని బొక్కలేసే బాధ్యత నేను తీసుకుంటాను చెప్పి అనవసర ఆరోపణలు కాదు, ఆధారంతో చెప్పండి. ఆధారంతో చెప్తే నేను ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాను చెప్తున్నాను. చొప్పదండి ప్రజలు నాకు దేవుళ్ళతో సమానం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికల భాగంగా ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా నేను సర్పంచ్లందరికీ చెప్పదలుచుకున్నా, గ్రామాలలో ఎవరికి రానటువంటి అవకాశం మీకు వచ్చింది. ఎన్నికలు 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. మీరందరూ అభివృద్ధి మీద దృష్టి పెట్టండి, పార్టీలను రాజకీయాలను పక్కన పెట్టండి. మీ గ్రామాలలో ఏ పని కావాలన్నా చెప్పండి. అన్ని రకాలుగా ఒక రకంగా ప్రజాపాలన, ప్రజావాణి ఎట్ ద స్టేట్ లెవెల్, ప్రజావాణి ఎట్ ద డిస్ట్రిక్ట్ లెవెల్. ఇప్పుడు రేపటి నుంచి మండే ఆన్వర్డ్స్ వీఆర్ ఆల్రెడీ ఇన్ ద ప్రోగ్రెస్ అండ్ ప్లానింగ్ ఆఫ్ డివిజనల్ లెవెల్ ప్రజావాణి. సో ఒక రకంగా మనము మాట్లాడుతూ వెళ్తే గవర్నమెంట్కి ప్రయారిటీ ఐటమ్గా మా లెవెల్లో కాన్స్టెంట్ రివ్యూస్ అట్ మినిస్టర్స్ లెవెల్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇంటెన్షన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇస్ వెరీ క్లియర్. ఫస్ట్ గ్రీవాన్స్ రిడ్రెసల్, ఒక్కొక్క సమస్య పరంగా ట్రాన్స్పరెంట్ మేనర్లో టైమ్లీ గ్రీవాన్స్ రిడ్రెసల్ జరుగుతూ ఉండాలి. అదొక రకంగా ఇన్స్ట్రక్షన్ ఇస్ క్లియర్ అట్ ద లెవెల్ ఆఫ్ డిస్ట్రిక్ట్, మండల్ అండ్ జీపీ. పోలీసు రిమాండ్ లో ఉన్న ఓ నిందితుడి డబ్బు దొంగలు కొట్టేశారు. అది కూడా ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా డబ్బును వారి ఖాతాలకు మళ్లించుకున్నారు. బెయిల్ పై విడుదలైన నిందితుడు అసలు విషయం తెలిసి నెత్తి నోరు బాదుకుంటున్నాడు.
కరీంనగర్ కు చెందిన మహేందర్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఓ కేసు నమోదైంది. అక్కడి పోలీసులు అరెస్టు చేసి ఆ సమయంలో నిందితుడి కారు, సెల్ ఫోన్లు, ఇతర వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మార్చి 26న బెయిల్పై విడుదలైన మహేందర్ తన సెల్ ఫోన్లు తీసుకుని బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేయగా అందులో నుండి 6 లక్షలు మాయమయ్యాయి. దీంతో అతను వెంటనే బ్యాంక్ అధికారుల్ని సంప్రదించగా సెల్ ఫోన్ నుంచే లావాదేవీలు జరిగాయని తెలిపారు. ఫిబ్రవరి 19, మార్చి 17 తేదీల్లో 6 లక్షలకు పైగా నగదు బదిలీ అయ్యింది అని వివరించారు. మరోవైపు ఇంట్లోని 157 గ్రాముల బంగారం, వెండి పాత్రలు, హార్డ్ డిస్కులు, చెక్ బుక్లు, బిల్లులు కూడా మాయమైనట్లు బాధితులు గుర్తించాడు. దీనిపై కరీంనగర్ సైబర్ క్రైమ్ పోలీసులతో పాటు డీజీపీకి ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కొన్ని ఖాతాల నుంచి స్తంభింపజేసి 50,000 ట్రాన్స్ఫర్ కాకుండా ఆపగలిగారు. మిగిలిన ఖాతాలు ఎవరివి అన్న కోణంలో ఆరా తీస్తున్నారు. అయితే అరెస్టు సమయంలో పోలీసులకి తాను సెల్ ఫోన్ల పాస్వర్డ్లు చెప్పానని, పోలీసులు సీజ్ చేసిన సెల్ ఫోన్ల నుంచి డబ్బు మాయం కావడం నమ్మశక్యంగా లేదు అంటూ మహేందర్ వాపోయాడు. నా పేరు వైద్య మహేందర్. నేను కేసు నిమిత్తమై డిసెంబర్ 4 నుండి అరెస్ట్ అయ్యి కరీంనగర్ నుంచి వెళ్ళిపోయినాను. కాగజ్ నగర్ నుంచి వాళ్ళు పోలీసులు వచ్చి డిసెంబర్ 4న అరెస్ట్ చేసేసి నన్ను తీసుకెళ్ళి డిసెంబర్ 5 నుంచి మార్చి 26వ తారీఖు దాకా కస్టడీలో రిమాండ్లో ఉన్నాను. నేను రిమాండ్లో కేసు నిమిత్తం ఉండగా నేను బెయిల్ మీద బయటకు వచ్చేసిన తర్వాత ఇంటికి వచ్చేసి నేను కొన్ని రోజుల తర్వాత రెస్ట్ తీసేసుకొని బ్యాంక్కి వెళ్ళాను. బ్యాంకు అమౌంట్ ట్రాన్సాక్షన్ చేసుకోవడం కోసం వాళ్ళు ఒక సిమ్ నేను యాక్టివేట్ చేసుకున్నా. వాళ్ళు పోలీసులను అరెస్ట్ చేసుకుంటే వెళ్ళిపోయినప్పుడు నా 2 ఫోన్లు, కారు వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు సీజ్ చేశారు. కారు తీసేసుకెళ్ళిన తర్వాత నా పాస్వర్డ్ థంబ్ ఇంప్రెషన్ పెట్టి శాంసంగ్ S25 అల్ట్రాను తీసేసుకున్నారు. అందులో అన్నీ చూసేసిన తర్వాత వాళ్ళకి సబ్మిట్ చేసేసిన, వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేసుకున్న తర్వాత నేను బెయిల్ మీద బయటకు వచ్చేసిన. ఫోన్లు ఇప్పటికి కూడాను వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఉన్నాయి పోలీస్ స్టేషన్ టౌన్లో. నేను బెయిల్ మీద బయటకు వచ్చేసిన తర్వాత అందులో ఉన్న సిమ్ను ఓటీపీల కోసం బ్యాంకు HDFC బ్యాంకు వెళ్ళి మనీ తీసుకుందామని వెళ్ళాను. మనీ తీసుకుందామని వెళ్తేసరికి అక్కడ ఉన్న మేనేజర్ సాబు అకౌంట్ ఉందంటే నీ అకౌంట్లో డబ్బులు లేవు కొట్టి చూడగానే అవునా ఎలా పోతాయని నేను అడగగా స్టేట్మెంట్ తీసిచ్చాడు. స్టేట్మెంట్ ఇక్కడ ఉంది. ఆ స్టేట్మెంట్ చూసేసరికి అదేంటి జీరో అయింది, ఎప్పుడెప్పుడు ట్రాన్సాక్షన్ అయింది అనేసరికి నాకు ఒక్కసారి ఏడుపు వచ్చింది. చూసేసరికి ఫిబ్రవరి 19 నుండి 17 మార్చి వరకు మల్టిపుల్ ట్రాన్సాక్షన్ జరిగినాయి. కరీంనగర్ అభివృద్ధియే ధ్యేయంగా ముందుకు సాగుతామని మేయర్ కొలగాని శ్రీనివాస్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. నగరంలోని కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు తమ శాఖల ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవల్ని వివరించారు. అనంతరం ట్రాన్స్జెండర్ కు ఈఆర్ఎస్ కింద 75,000 రూపాయలు చెక్ పంపిణీ చేశారు. ఆడిటోరియం బయట ఏర్పాటు చేసిన స్టాల్స్ ను మున్సిపల్ కమిషనర్, మేయర్, ప్రజా ప్రతినిధులు సందర్శించారు. సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. అధికారులు సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అర్హులకి అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తుందని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అలైవ్తో పాటు అనేక ఇతర కార్యక్రమాలని చేపడుతుందని చెప్పారు. పేదలు సంక్షేమ పథకాల్ని వినియోగించుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, మేయర్ కొలగాని శ్రీనివాస్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఇప్పుడు వరకు నేను చూస్తే కొన్నరు రేషన్ కార్డులో వచ్చిన ఒక రైస్ ని చాలా మంది తినకుండా బ్లాక్ మార్కెట్ లో అమ్మేది. బట్ ఇప్పుడు మనం చూస్తే ఫీడ్బ్యాక్ చూస్తే చాలా ప్రజలు సంతోషంగా ఉన్నారు. సన్న బియ్యం అందరూ కూడా వాడుతున్నారు. ఎక్కడ కూడా ఈ బ్లాక్ మార్కెట్లో ఈ రైస్ అనేది వచ్చేది చాలా తగ్గిపోయింది. సో ఇట్లానే ఫ్రీ బస్ కూడా ఇక్కడ ఉన్న ఎస్పెషల్లీ మహిళలకి అందరికీ అంటే చాలా సంతోషంగా ఉన్నారు. ఎక్కడ కూడా వెళ్ళాలంటే కూడా ఫ్రీ బస్ సౌకర్యాలు కూడా ప్రభుత్వం వాళ్ళకి అందుబాటులోకి తీసుకొని వచ్చింది. సో ఇట్లానే మన కార్పొరేషన్ పరిధిలో కూడా మనము ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం కింద
సో దాదాపు ఇండివిజువల్ యూనిట్స్లో మనం 170 ఇండివిజువల్ యూనిట్స్, 337 గ్రూప్ యూనిట్స్లో కూడా మనము పెట్టడం జరిగింది. ఇవి కూడా చాలా మంచిగా అన్ని మహిళా సంఘాల ద్వారా సొంతంగా వాళ్ళ బిజినెస్ పెట్టుకోవడానికి ఒకటి లోన్తో పాటు మనం అన్ని సౌకర్యాలు ఇచ్చినాం. అవి కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. సో ఇట్లా ముందు ఇంకా మనకి ఫ్రీ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ కావచ్చు, ఇట్లాంటి చాలా వరకు స్కీమ్స్ ప్రభుత్వం తీసుకొని వచ్చింది. దాని బయట కూడా మీ అభిప్రాయాన్ని మనం ఈరోజు తీసుకుంటాం. సో ఇవే కాకుండా ఈ ప్రజాపాలన, ఈ ప్రగతి ప్రణాళిక, ఎస్పెషలీ 100 days కార్యక్రమం కింద మనము స్టార్టింగ్లో మున్సిపల్ కార్పొరేషన్తో మనం లీడ్ చేసుకొని అన్ని ఎంటైర్ టౌన్ని మనము శానిటేషన్ క్లీన్గా పెట్టుకోవడానికి కూడా కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకున్నాం. అందరు కార్పొరేటర్స్లు కూడా చాలా యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యారు. మనం కార్పొరేషన్ తరఫు నుంచి కూడా మేయర్ గారు అందరూ కూడా, డిప్యూటీ మేయర్ గారు, మనం అందరికీ కూడా డివిజన్ వారీగా ఒక 5 lakh, కొన్నికి 10 lakh కూడా మనం శాంక్షన్ చేసాం. అట్లానే సూడా నిధుల నుంచి కూడా మనకి డివిజన్ వారీగా కూడా కొన్ని ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయో అక్కడ కూడా ఈ ప్రజాపాలన కింద శాంక్షన్ చేయడం జరిగింది. అన్ని టెండర్స్ పెట్టి మనము ఆల్రెడీ కొన్ని వర్క్స్ స్టార్ట్ అయిపోయినాయి, ఇంకా కొన్ని వర్క్స్ ఉన్నాయి. అవి కూడా మనం అందరికీ కూడా ఇమీడియట్గా స్టార్ట్ చేస్తాం. సో ఇట్లా నెక్స్ట్ మనకి అరైవ్ అనేది కూడా ఒక చాలా మంచి ప్రోగ్రాము. రోడ్ సేఫ్టీ అవగాహన కింద ఒకటి ప్రోగ్రామ్ తీసుకుని వచ్చాము. సో మనం అందరూ చూస్తున్నాము, రోజు ఎన్నో యాక్సిడెంట్స్ అవుతున్నాయి. చాలా మంది వాళ్ళ మెయిన్ పర్సన్, వాళ్ళ కుటుంబంలో ఉన్న మెయిన్ పర్సన్ని వాళ్ళ ప్రాణం ఏమైనా అయితే కూడా ఆ కుటుంబం ఎంత బాధపడుతుంది అనేది మనం అందరూ చూస్తున్నాం. రోజు పేపర్లు వస్తున్నాయి, టీవీలో చూస్తున్నాం, కొన్ని మా ముందే కూడా యాక్సిడెంట్ అవుతున్నాయి. సో ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి అంటే, ఒకటే అంటే మనకి అవగాహన లేదు. రోడ్ సేఫ్టీ కింద మనము రూల్స్ని ఫాలో చేస్తలేదు. సఫాయి కార్మికుల సేవలు వెలకట్టలేనివని డిప్యూటీ మేయర్ సునీల్ రావు అన్నారు. కరీంనగర్లోని 42వ డివిజన్ భగత్ నగర్లోని సీనియర్ సిటిజన్స్ కేర్ సెంటర్ జెడ్పీ క్వార్టర్స్లో యోగా ట్రైనర్ మర్రి రాజేందర్ ఆధ్వర్యంలో సఫాయి కార్మికులకు టవల్స్, స్టీల్ వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. మన పరిసరాలు సుందరంగా ఉండాలన్నా, పరిశుభ్రంగా ఉండాలన్నా దానికి కారణం మున్సిపల్ కార్మికులేనని తెలిపారు. వారి సేవలు అందకపోతే ఇంటి నుండి బయటకి వెళ్లేమని చెప్పారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కు సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్ లో 4 కోట్ల రూపాయల నగదు బహుమతిని గెలుచుకుందని గుర్తు చేశారు. ఇందులో భాగంగా భారతదేశంలో కరీంనగర్ కు 2వ స్థానం దక్కిందని చెప్పారు. సఫాయి కార్మికుల పట్ల సమాజంలోని అన్ని వర్గాల వారు శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా సఫాయి కార్మికులందరికీ 10 లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యం కల్పించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ, సీనియర్ సిటిజన్స్ కేర్ సెంటర్ బాధ్యులు ఉచ్చడి మోహన్ రెడ్డి, కేశవరెడ్డి, అంజన్న, సత్తన్న, లింగన్న, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. పాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి మా 42, అదేవిధంగా 12వ డివిజన్, అదేవిధంగా ఇతర డివిజన్లో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి మరి మంచినీళ్ళకు ఎండాకాలం దృష్టిలో ఉంచుకొని మరి మంచినీరు తీసుకొని రావాలి, వారి ఆరోగ్యాలు కాపాడాలనే ఉద్దేశంతో మన మర్రి రాజేందర్ గారు యోగా నిపుణులు, వారు ఒక మంచినీళ్ళ వాటర్ బాటిల్తో పాటు ఒక టవల్ను నెత్తికి చుట్టుకోవడానికి ఎండాకాలం దృష్టి ఆ టవల్ను ఇవాళ కార్యక్రమం తీసుకొని ఈరోజు ఇక్కడ డే కేర్ సెంటర్లో, మరి ఓల్డేజ్ డే కేర్ సెంటర్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనిలో నాతో పాటు గౌరవ కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ గారు, పెద్దలు మాజీ శాసనసభ్యులు ఉచిరి మోహన్ రెడ్డి గారు, కేశవరెడ్డి గారు, అంజన్న గారు, మరి కార్యక్రమ రూపకల్ప రాజేంద్రన్న గారు, అదేవిధంగా మిగతా పెద్దలందరూ కూడా పాల్గొనడం జరిగింది. చాలా మంచి కార్యక్రమం. సఫాయి కార్మికుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వారు చేస్తున్నటువంటి పనిని, కరీంనగర్ నగరాన్ని మరి పరిశుభ్రంగా ఉంచడంలో వారు చేస్తున్నటువంటి కృషిని గుర్తించి మరి ఎండాకాలం విపరీతమైన ఎండలున్న దృష్ట్యా మరి ఈ విధంగా మరి కార్యక్రమం తీసుకున్న రాజేంద్రన్నకు నేను హృదయపూర్వకంగా కూడా అభినందన తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా కూడా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరి ఈ విధమైన సఫాయి కార్మికులకు రక్షణ గురించి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మనందరి బాధ్యత. ఎందుకంటే వారు క్షేమంగా ఉంటేనే నగరం క్షేమంగా ఉంటుంది, వారు ఆరోగ్యంగా ఉంటేనే నగరం ఆరోగ్యంగా ఉండే పరిస్థితి ఉంది. ఎందుకంటే మనం చాలాసార్లు చూసినాం, కోవిడ్ సందర్భంలో కావచ్చు, ముఖ్యంగా కోవిడ్ సందర్భంలో నగర ప్రజలు ఎవరు కూడా బయటికి రాని పరిస్థితులలో ప్రాణాలు అరిచేతులు పెట్టుకుని బతుకున్న సమయంలో కూడా మరి సఫాయి కార్మికులు ఏ రోజు కూడా ఆబ్సెంట్ కాకుండా మరి వారి విధులకు హాజరై మరి కరీంనగర్ నగరాన్ని ఏ విధంగా నీట్గా ఉంచిండ్రో మా కళ్ళ నిండా సజీవ సాక్ష్యంగా మిగిలింది. సఫాయి కార్మికుల కష్టాన్ని నేను గుర్తించి, ఎందుకంటే ఎండాకాలం వాళ్ళు ఇబ్బంది పడి ఏమన్నా అయితే హాస్పిటల్లో లక్షలు తీసుకుంటారు కాబట్టి వాళ్ళ ప్రాణరక్షణ గురించి నేను కొంత సాయం చేయాలి తలుచుకొని వాటర్ బాటలు, తర్వాత వాటర్ టవల్ ఇచ్చినాను. కాబట్టి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని నా యొక్క ప్రార్థన. అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవడంలో మున్సిపల్ పాలకవర్గం పూర్తిగా విఫలమైందని మాజీ మేయర్ రవీందర్ సింగ్ అన్నారు. నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రతిరోజు డంపింగ్ యార్డ్ నుంచి ఎగసి పడుతున్న పొగ మంటలు దుర్వాసనతో నరకయాతన అనుభవిస్తున్నారని ఆరోపించారు. డంపింగ్ యార్డ్ చెత్తను వేరు చేయడం, సీగ్రియేషన్ తరలింపుకు 2 కోట్లు మంజూరైనా ఇప్పటి వరకు టెండర్లు కూడా ఓపెన్ చేయలేదని మండిపడ్డారు. ప్రజల సమస్యల కోసం నిలదీస్తే కేసులు పెడతారా అని ప్రశ్నించారు. మున్సిపల్ కమిషనర్ ఎస్సీ అవినీతిపై తాను సాక్ష్యాధారాలతో ఎఫ్ఐఆర్ ఇచ్చి 2 ఏళ్లు గడిచినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. మున్సిపల్ కార్పొరేషన్లో రోజురోజుకి ప్రజాస్వామ్యం, మానవత్వం కనుమరుగవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రవీందర్ సింగ్ తో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ నగరంలో కానివ్వండి, కరీంనగర్ జిల్లాలో కానీ రోజు ప్రొద్దున లేస్తే ఒకటి వస్తుంది ఏంటంటే డంపింగ్ సమస్య. అయితే హుజరాబాద్లో ధర్నాలు, అయితే కరీంనగర్ ఈ డంపింగ్ యార్డ్ సమస్యలో భాగంగా కరీంనగర్ నగరంలో ఉన్న డంపింగ్ యార్డ్ను స్వచ్ఛ భారత్ మిషన్ కింద, అలాగనే 15th ఫైనాన్స్ కింద ఈ రెండింటికి కలిపి దాదాపు 2 కోట్ల రూపాయల శాంక్షన్ ఇచ్చిండ్రు. ఇది మున్సిపల్ జనరల్ ఫండ్ కాదు, స్వచ్ఛ భారత్ మిషన్. రెండవది 15th ఫైనాన్స్ కలిపి 2 కోట్ల దగ్గర 2 కోట్ల రూపాయలు డంపింగ్ యార్డ్ను సీగ్రిగేట్ చేయాలి, ఆడ నుంచి తరలించే ప్రయత్నం చేయాలి. అంతకంటే ముందు 2 సార్లు ఒకసారి 130 కోట్లు ఇచ్చిండ్రు. ఆ కాంట్రాక్టర్కి ఎలిజిబిలిటీ లేకున్నా కానీ, రిజెక్టెడ్ అయినా కానీ ఆయనకి ఇవ్వడం జరిగింది. అంతకంటే ముందు బ్లాక్ లిస్టులు నాకు ఇచ్చిండ్రు. మొన్న జరిగిన కాంట్రాక్టర్ మళ్ళొక్కసారి 2 కోట్ల రూపాయలు పెట్టాలని స్వయంగా అటు జీడీఎంఏ గారి ద్వారా ఒక కఠినమైన నిర్ణయం తీసుకొని టెండర్ పెట్టడం జరిగింది. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే ఆ టెండర్ ఓపెన్ చేస్తలేరు. నేను అడుగుతున్న ఈరోజు అధికారులకు, మీకు ఏమన్నా చేతులకు రోగం పుట్టిందా? ఏమన్నా రోగం పుట్టిందా? ఎందుకు ఓపెన్ చేస్తలేరు? సమాధానం చెప్పవలసిన బాధ్యత ఉంది. కమిషనర్ గారు మీరు పట్టించుకుంటలేరు, కలెక్టర్ గారు పట్టించుకుంటలేరు. టెండర్లు ఓపెన్ చేసేందుకు ఏం మీ చేతులకు రోగం వచ్చిందని అడుగుతున్నా. కరీంనగర్ నగర ప్రజలు రోజు మంటలతోటి, పొగలతోటి నిండిపోతుంటే దానికి సీగ్రిగేషన్ చేయాలి. చెత్తను ప్లాస్టిక్ ఒక దిక్కు, ఐరన్ ఒక దిక్కు, ఇట్లా మిగతా అన్ని కూడా వేరే చేసి దాన్ని సీగ్రిగేట్ చేయాలి. రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. పోలీస్ కొత్వాల్ స్వర్గీయ రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి 73వ వర్ధంతి సందర్భంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ రాజరాజేశ్వర డిగ్రీ కళాశాల ఎదురుగా ఉన్న ఆయన విగ్రహం వద్ద వర్ధంతి కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు నరహరి జగ్గారెడ్డి, సెక్రటరీ బండగోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఉచ్చడి మోహన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి ఆశయాల్ని కొనసాగిద్దాం అంటూ నినాదాలు చేశారు. అనంతరం బీఈడీ కళాశాలలో ఉన్న వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిజాం కాలంలో హైదరాబాద్ సంస్థానంలో కోత్వాల్గా పనిచేశారని, వారు పదవి విరమణ అనంతరం హైదరాబాద్లో వసతి గృహం ఏర్పాటు చేసి విద్యార్థులు చదువుకునేందుకు ఎంతగానో కృషి చేశారని సంఘ ప్రతినిధులు తెలిపారు. వారి ఆశయాలకు అనుగుణంగానే కరీంనగర్లో ఆర్బీఈడీ కళాశాల స్థాపించి విద్యార్థులకు విద్యను అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. వారి ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం బాధ్యులు, రెడ్డి కుల బాంధవులు, కళాశాల ఆచార్యులు తదితరులు పాల్గొన్నారు. మరి వారు ఆనాడు హైదరాబాద్ సంస్థానంలో కొత్వాల్గా అనేక సేవలు చేసి, మరి ఈ పేద ప్రజలు కావచ్చు, చదువు గురించి కావచ్చు, అనేక సేవలు చేసి మరొక గొప్ప సేవా మరి కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి గొప్ప నాయకులు. మరి వారిని మేమంతా కూడా ఆదర్శంగా తీసుకున్నాం. తప్పకుండా వారు చూపిన బాటలో నడుస్తూ మరి వారిని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా వారు చేసినటువంటి సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోయినాయి. వారు ఆదర్శంగా తీసుకొని ఖచ్చితంగా రెడ్డి బాంధవులే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క సేవ, మరి ఆనాడు చేసినటువంటి కృషిని తప్పకుండా గుర్తించి. రాజా బహదూర్ వెంకట్రామారెడ్డి చిన్న వయసులో వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయినక్కడికి బాగా కష్టపడి విద్యాభ్యాసం అభ్యసించి హైదరాబాదు నైజాం కాలంలో వారి రాజ్యంలో హైదరాబాద్ రాష్ట్రంలో ఒక అమీన్గా జైన్ అయ్యి ఒక కమిషనర్గా, పోలీసు అప్పుడు కాలంలో కొత్వాల్ అని అందరూ కొత్వాల్గా రిటైర్డ్ అయ్యి వారు నడి ఒడ్డున హైదరాబాద్లో రెడ్డిల కోసానికై హాస్టల్ కూడా నిర్మించడం జరిగింది. రెడ్డి వర్గ సభ్యులైనటువంటి ప్రతి వారికి పేరున అభినందనలు తెలియజేస్తూ, ఈనాడు రాజబహదూర్ వెంకట్రామరెడ్డి గురించి సామాన్యంగా తెలియనటువంటి వారు లేరు. ఆయన యొక్క విద్యుక్త ధర్మమైనటువంటి పద్ధతిలో ఎక్కువ చదువుకోలేకపోయినా ఆయన బ్రిటిష్ వాళ్ళ యొక్క
వారి దగ్గర ఉద్యోగం పోలీసు అకాడమీలో ఉద్యోగం చేసుకుంటూ కూడా ఆయన ఒక్క పురుషులకే కాకుండా విద్యార్థులే కాకుండా విద్యార్థినులకు కూడా అధిక విద్యను అభ్యసించేటువంటి పరిస్థితిని ఏర్పాటు చేయాలని ఏదన్నా ఉన్నదో నీతి నియమంతో కూడుకున్నటువంటిది కానీ సాహసోపేతమైనటువంటి యొక్క చర్యలు ఎన్నో తీసుకొని రెడ్డి బాంధవులే కాకుండా అన్ని కులస్తులను కూడా అభివృద్ధి చేయాలనేటువంటి యొక్క నిబంతో ముఖ్యంగా ఒకటి చెప్పాలంటే నేను చదువుకోలేనటువంటి వాడనేది ఎందుకు చెప్తున్నా అంటే కొద్దిపాటి చదివినప్పటికీ కరీంనగర్లోని భగత్ నగర్ అయ్యప్ప స్వామి ఆలయంలో గత 24 రోజులుగా హనుమాన్ స్వాములు భక్తులకి అన్నప్రసాద వితరణ కొనసాగుతుంది. అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ సంపత్ ఆధ్వర్యంలో 25వ రోజు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. మల్లేశం మంజుల అన్నదాతలుగా వ్యవహరించారు. దంపతులు స్వాములకి భోజనం వడ్డించారు. దాదాపుగా 250 మంది స్వాములు హాజరై ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సంపత్, మల్లేశం, హరి, శ్రీనివాస్, వడ్డెపల్లి రాజేశం, అన్నం శ్రీనివాస్, హర్షవర్ధన్, మంతెన కృష్ణగోపి, శ్రీవల్లి సేవకులు రాజేశ్వరమ్మ, అరుణ, శ్రీవల్లి సేవా సంస్థ సభ్యులు లక్ష్మీ, శ్వేత, సంధ్య, రజిత, హనుమాన్ దీక్షాపరులు భక్తులు పాల్గొన్నారు. నేటి అన్నదాత గోత్రం అంగీరస మహర్షి ఇప్పలపల్లి మల్లేశం మంజుల గారులు మనకు నేటి అన్నదాత. జై శ్రీరామ్, జై హనుమాన్. సుఖీ భవ, సుఖీ భవ అన్నదాత, సుఖీ భవ, సుఖీ భవ. జై శ్రీరామ్, జై హనుమాన్. అన్నపూర్ణ మాతాకి స్వామి. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలోని ధూలికట్ట గ్రామంలో 2570వ బుద్ధ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బౌద్ధ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో పలువురు నేతలు హాజరై ఆయన విగ్రహానికి ఘన నివాళులర్పించారు. అనంతరం బౌద్ధుడి బోధనల్ని స్మరించుకున్నారు. ఆయన చూపిన బాటలో యువతీ యువకులు నడవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాటకుల భూమయ్య, అన్నెమల్ల అనుష, సురేష్, రొండి అరుణ్, గజ్జెల రవీందర్, సీగిరి శ్రీధర్, నంగనూరి ఎల్లన్న, రితన్య తదితరులు పాల్గొన్నారు. గత 14-15 సంవత్సరాలుగా ఇక్కడికి వస్తూనే ఉన్నాం మేము. ఏంటంటే ఫ్యామిలీతోని ఇది ఒక చారిత్రకమైనటువంటి ప్లేసు. అయితే ఒక 2000 ఏళ్ల కింద నుంచి ఇక్కడ మనం కనుక అబ్జర్వ్ చేసినప్పుడు ఈ బుద్ధుని యొక్క అవశేషాలతోని నిర్మించబడేటువంటి భారతదేశం అంతా కూడా ఇలాంటి స్తూపాలు ఉన్నాయి. అందులో ఇది చరిత్రలో ధవళికోట లేదా ధూళికట్ట అని అంటారు హిస్టారికల్గా. అట్లాగే ఇది అమరావతితో పోల్చినప్పుడు దానికి ఈక్వల్గా సరి సమానమైనటువంటి స్తూపం. అయితే ఇది అంటే దీన్ని ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్ల ఇలా నిర్మానుష్యంగా మారింది. ఇప్పటికైనా ప్రభుత్వాలు దీన్ని పట్టించుకొని ఒక చారిత్రకమైనటువంటి ఒక ప్లేస్ని అభివృద్ధి చేస్తే ఇది భారతదేశంలోనే కాకుండా మిగతా బౌద్ధిస్ట్ దేశాలైనటువంటి శ్రీలంక, జపాన్, చైనా లాంటి దేశాలలో నిర్మించినటువంటి స్తూపాల కంటే కూడా పెద్దగా చేయాల్సిన అవసరం ఉంది. గోడలో ఇరుక్కుపోయిన సునకాన్ని బ్లూ క్రాస్ సొసైటీ ప్రతినిధులు రక్షించిన ఘటన కరీంనగర్లో చోటు చేసుకుంది. నగరంలోని శివాజీ నగర్ హనుమాన్ టెంపుల్ సమీపంలో ఓ కుక్క 2 గోడల మధ్య ఇరుక్కుంది. ఇది గమనించిన స్థానికులు బ్లూ క్రాస్ కరీంనగర్ ఇన్ఛార్జ్ తూమ్ నారాయణకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. స్పందించిన తూము నారాయణ తక్షణమే అక్కడకు చేరుకుని కుక్కని వెలికితీసి ప్రాణాలను కాపాడారు. సునకాన్ని కాపాడిన తూమ్ నారాయణను స్థానికులు అభినందించారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని సుప్రసిద్ధ శ్రీ స్వయంభు మానసాదేవి ఆలయ అష్టమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ముగిశాయి. 3వ రోజు వేడుకలో భాగంగా స్థాపిత దేవార్చన, శ్రీ చక్రార్చన, సుదర్శన హోమం, పూర్ణాహుతి, శ్రీ 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 జగద్గురు విద్యారణ్య భారతీ స్వామి పర్యవేక్షణలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక శాంతి కళ్యాణం, వసంతోత్సవం, బలిహరణం మొదలగు కార్యక్రమాలు జరిగాయి. మానసాదేవి ఆలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ కమిటీ అధ్యక్షుడు ఎర్రటి చంద్రారెడ్డి తెలిపారు.
వార్షికోత్సవం చివరి రోజు కావడంతో భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సమావేశంలో కలెక్టర్ చిత్రా మిశ్రా. రిమాండ్ ఖైదీ అకౌంట్ నుండి డబ్బులు మాయం. మొబైల్ ఫోన్ ద్వారా 6 లక్షలు చోరీ. ఘనంగా ఆర్బీవీఆర్ఆర్ వర్ధంతి. నివాళులర్పించిన రెడ్డి సంఘ ప్రతినిధులు. అవినీతిపై చర్యలు తీసుకోవడంలో మున్సిపల్ శాఖ విఫలం. ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్న రవీందర్ సింగ్. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.